మీటింగ్కి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ఈ సమస్యల మీద మనకు కోవాడి చంద్రమౌళి గారు, రాష్ట్ర కన్వీనర్ గారు, వారు ఈ సమస్యల మీద మాట్లాడాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. సభాధ్యక్షులు గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ముగ్గురు ఎమ్మెల్సీలు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మా సమస్య మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసినటువంటి భారతీయ జనతా పార్టీ వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్రం మొత్తం మీద నలుమూల నుంచి వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేమంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద ప్రేమ కొద్ది కాకుండా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి దాని ప్రకారంగా వాళ్ళు ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల మీద ప్రేమతో కాకుండా 2021 మార్చిలో రిటైర్మెంట్ కావాల్సిన మమ్మల్ని అందరినీ 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరం, అంటే 3 సంవత్సరాలు పెంచింది. ఈ పెంచింది ఎవరికి సంతోషం లేదు. కానీ 2021 మార్చిలో రిటైర్మెంట్ కావాల్సినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ 2024 మార్చి నుంచి మా ఉద్యోగ విరమణ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అయితే ఇప్పటికీ 22 నెలలు గడుస్తూ ఉన్నది. ఈ 22 నెలల కాలంలో ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కేవలము ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఉద్యోగి కూడా పెన్షన్ డబ్బులు తప్ప మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్, జిఏఎస్, టిహెచ్ఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంటు, కమిటేషన్, ఇవన్నీ మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక గ్రాట్యుటీ మాత్రమే, అది కూడా ఇవ్వకుండా మాకు పెన్షన్ మాత్రమే ఇస్తూ ఇవాళ మమ్మల్ని అందరి ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మా సమస్యను ముందు తీసుకోవడానికి వారికి మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2024 మార్చి నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 7,177 మంది ఉపాధ్యాయులు, 13,323 మంది ఉద్యోగులు, మొత్తం 20,500 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే, ఆ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఒక పెన్షన్ మాత్రమే ఇస్తూ ఇవాళ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మేము అనేక ధర్నాలు, నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడి కూడా మేము చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని విసిగి వేసారిపోయి మరి ప్రభుత్వం పెట్టినటువంటి 6 గ్యారెంటీల లోపల మా ఉద్యోగులకు చెప్పారు. ఏమి చెప్పారంటే 3 డిఏలు, అంటే ప్రభుత్వం పెండింగ్లో ఉంటుంది 3 డిఏలు ఇస్తా, సిపిఎస్ను రద్దు చేస్తా, పిఆర్సీని వెంటనే అమలు చేస్తా అని లేనిపోని ఆశలన్నీ ప్రభుత్వ ఉద్యోగులే పెడితే ఇలా మేమందరం ఆ ప్రభుత్వం మీద విసిగి వేసారిపోయి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సచ్చుకుంటే మేము పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇవాళ అనుకుంటున్నాం 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉనికి ఏందనేది, దాని ప్రభుత్వం యొక్క వాళ్ళ ఆలోచన ఏందనేది మాకు పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఉద్యోగులందరూ మేము తిరగబడతా ఉన్నాం, మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మేమంతా 62, 63 సంవత్సరాల్లో ఇవాళ మేము రోడ్డు మీదకి వచ్చి మేము పోరాటం చేస్తూనే ఉంటుందని ఉద్దేశం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, మమ్మల్ని మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మనవరాలతో మేము ఇంటి దగ్గర కాలక్షేపం చేసుకునే పద్ధతి పోయి ఇవాళ మేము అసెంబ్లీ ముట్టడి దాకా వచ్చినామంటే దీనికి అంతటికీ కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, మరి ప్రభుత్వం చెప్పింది ఒకసారి ఏం చెప్పిందంటే మీరంతా 2% ఉన్నారు, మీ ఉద్యోగులతో మాకు ఏమీ కాదన్నారు. నేను ఒకటే చెప్తానా, ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షల మంది ఉన్నారు, పెన్షనర్లు 3 లక్షల మంది ఉన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక 3 లక్షల పైచిలకు ఉన్నారు. మొత్తం కలిసి ఒక 10 లక్షల మంది ఈ రాష్ట్రంలో మేము ఉద్యోగం చేస్తున్నాం. మరి 10 లక్షల మందిలో మేము తలుసుకుంటే నా కుటుంబ సభ్యులు నేను ఒక్కరిని ఒక 10 ఓట్ల చొప్పున అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి ఓట్లు ఇలా ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఉన్నాయని చెప్పి నేను ప్రయోజిస్తున్నాను. అదేవిధంగా అంటే 1 కోటి ఓట్లు అంటే 30 to 40% ఇవాళ ఎంప్లాయీ చేతిలో ఉంది. కాబట్టి మరి ఏ ప్రభుత్వం కానీ ఎంప్లాయీస్ తోటి పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్టగట్టాలనే సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం కూడా బ్రతికి బట్టగట్టదు. మరి ఇప్పటి వరకు మా పెన్షన్ డబ్బులు అందక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 51 మంది అసూలు బాయడం కూడా జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళందరికీ వెంటనే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్లకు ఎక్స్గ్రేషియా కూడా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం మా డబ్బుల్ని దాచుకొని కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2023-24 లోపల మాకు 16,842 కోట్లను ప్రభుత్వం ఈ పెన్షన్లకు రిలీజ్ చేస్తే ఈ పెన్షన్ డబ్బులన్నింటినీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాడుకొని మాకు డబ్బు ఇవ్వడం లేదని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మేము పైసా కూడబెట్టుకున్న జీపీఎఫ్ను కూడా ఇలా ప్రభుత్వం ఎవడబ్బా సొమ్మని చెప్పి సంక్షేమ పథకాలు వాడుకుంటుందని కోసం చేస్తున్నాం. అదేవిధంగా మరి మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకైతే ప్రభుత్వం ఏ ఒక్క డబ్బు కూడా చెల్లించకుండా మరి ముఖ్యమంత్రి గారు అంటారు, నన్ను కోసుక తింటారా, నన్ను వండుక తింటారా, నాకు అప్పేవాడు బుట్టనిస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 5వ తారీఖు 2025 రోజున మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచి డిసెంబర్ వరకు 40,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. మరి ఇది ఎవరికి పెట్టారని చెప్పి మాకు అర్థమవుతలేదు. అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలు ఆపన్నా, కళ్యాణ లక్ష్మి ఆపన్నా, లేకపోతే షాదీ ముబారక్ ఆపన్నా, లేకపోతే రైతు బంధు ఆపన్నా మాత్రం క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను ఒకటే మాట చెప్తానా, వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి ప్రజలు, వాళ్ళ సంక్షేమ పథకాలు ఆపడానికి వీల్లేదు. అదేవిధంగా మేమంతా వేతన జీవులం, మా డబ్బులు కూడా ఆపడానికి వీల్లేదు. తక్షణమే మా డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మొన్న 5వ తారీఖు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 మంది వస్తే మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అంతకంటే ముందు నవంబర్ 17 నాడు మేము ఇక్కడ ధర్నా చేస్తే ఒక 8,000 మంది రావడం జరిగింది. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందిని తరలించే కెపాసిటీ మాకు ఉంది. కానీ మాకు ఈ ధర్నా సంగతి నిన్న సాయంత్రమే తెలిసింది. కాబట్టి మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మేము కొద్దిగా గొప్ప చాలామంది రావడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలో కూడా గౌరవనీయులు కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. మార్చి 1 వరకు రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించబోతే మేము 2 తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి వారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలపడానికి మేము ఒక 150-200 మంది మొన్న కామారెడ్డి గారికి పోయి వారిని కలిసి మాట్లాడినాం. అన్న మీరు నిరాహార దీక్ష చేపడితే ఉమ్మడి 10 జిల్లాల నుంచి ఇదే ఇందిరా పార్క్ దగ్గర రోజుకు ఒక జిల్లా చొప్పున మేము మీ వెంట ఉంటామని చెప్పి వాటికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులు మా కోసం పోరాటం చేస్తున్నందుకు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళు వెన్నంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 20,500 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మీ వెంబడి ఉంటాడని చెప్పి మా డబ్బులు కనీసం మన రమణారెడ్డి గారు అన్నట్టు మరి మార్చి 1 వరకన్నా ఏకమొత్తంగా చెల్లించాలి. ఇవాళ ప్రభుత్వం ఇస్తుంది ఏంటంటే నెలకు 700 కోట్లు ఇస్తున్నా అని చెప్పుకుంటుంది. మరి ఆ 700 కోట్లు ఎవరికి ఇస్తానే అంటే వర్కింగ్ వాళ్ళకే పోతుంది, రిటైర్మెంట్ వాళ్ళకి రావడం లేదు. ఇంకొకటి జరుగుతూ ఉంది, ప్రభుత్వ పెద్దలు కూడా కమిషన్లు తీసుకొని పైసలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నాకు రిటైర్మెంట్ డబ్బులు రావాలంటే నేను ఒక వాళ్ళ ఏజెంట్ను పట్టుకొని వాళ్ళ 15% 20% ఇస్తా అని చెప్పంటే నా టోకెన్ నెంబర్ నా అమౌంట్ అని తీసుకొని వాళ్ళు 700 కోట్లు రాగానే ఈ టోకెన్ నెంబర్ అలా పెట్టి మాకు డబ్బులు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా చేస్తే ఇలా మా పరిస్థితి ఏం కావాలి? దయచేసి మరి మరొకసారి భారతీయ జనతా పార్టీకి నేను నమస్కారాలు చేస్తున్నా. అన్నగారు కూడా కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారిని ఇప్పుడే గుర్తు చేస్తున్నాం. అన్నగారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం.
అన్నగారి దగ్గరికి కామారెడ్డి పోయి మేము కలవడం జరిగింది. అన్నగారు కూడా మాకు మంచి స్పందించడం జరిగింది. మిత్రులారా, మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ మా సమస్యల మీద కార్యక్రమం పెట్టేందుకు వారికి కృతజ్ఞత తెలియచ్చు. మరి వారు ఏ కార్యక్రమం చేపట్టినా వారి వెంబడి ఉంటామని చెప్పి తెలియపరుస్తూ, మరి మాకు రావాల్సిన డబ్బులు ఏకమొత్తంగా మార్చి లోపల రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యోగస్తులు ఒక్కసారి మేము మున్సిపల్ ఎన్నికల లోపల మేము అందరం ఏకమైతే ఇలా ప్రభుత్వ పరిస్థితి ఏమవుతుందో ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ తర్వాత ప్రభుత్వం ఈ జీవితంలో రాదని చెప్పి మేము మాట్లాడుతూ, మరి ఉద్యోగులను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి, పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి నేను వారి కోరుతూ ఇలా ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియచ్చు. థ్యాంక్ యూ వందనాలు.